మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన కేసులో నిందితునికి 21 సంవత్సరాల జైలు, జరిమానా, ఫాస్ట్ ట్రాక్ కోర్టు విధించినట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. పోక్సో చట్టం 2012 సెక్షన్ 3 ద్వారా 30,000 జరిమానాతో పాటు బాధితురాలికి 10 లక్షల రూపాయల పరిహారం త్వరితగతిన చెల్లింపు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం 2018 సంవత్సరంలో నిందితుడు నార్కెట్పల్లి మండలానికి చెందిన వాడపల్లి వెంకన్న, కట్టంగూరు మండలానికి చెందిన ఒక మైనర్ బాలికను పరిచయం చేసుకుని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని గర్భవతి చేసిన తరువాత పెళ్లి చేసుకోనని మోసం చేయడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కట్టంగూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు సమర్పించగా వాదోపవాదాల అనంతరం గురువారం నిందితునికి మొత్తం 21 సంవత్సరాల జైలు, 30,000 జరిమానాతో పాటు బాధితురాలికి 10 లక్షల రూపాయల పరిహారం త్వరితగతిన చెల్లింపు చేయాలని తీర్పునిచ్చారు. ఈ కేసులో సరైన ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు సమర్పించి నిందితునికి శిక్ష పడే విధంగా చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎస్ఐ బి రంజిత్, సిఐ కాస్ట్రో, ప్రస్తుతం శాలిగౌరారం సిఐ కొండల్రెడ్డి, ఎస్ఐ రవీందర్, కటంగూర్ పిఎస్ పిపి వేముల రంజిత్ కుమార్, సిడిఓ రువ్వా నాగరాజు, భరోసా లీగల్ ఆఫీసర్ కల్పన, లైజన్ అధికారులు పి నరేందర్, ఎన్ మల్లికార్జున్లను జిల్లా ఎస్పీ అభినందించారు.